వర్గీకరణ పోరాటము నిన్నటితో తెరపడింది. సుప్రీంకోర్టు ఇంతకుముందు ఇచ్చిన జడ్జిమెంటు కాదని ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అందులో భాగంగా తొల్లికొండ గ్రామంలో మాదిగ సంఘాలతో దగ్గర 200 మందితో సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ తొల్లికొండ గ్రామానికి ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. మందకృష్ణ మాదిగ గారి గుండెల్లో, అలాగే ఎంఆర్పిఎస్ ఉద్యమంలో. ఎలాంటి ఉద్యమం అంటే నిజామాబాద్కు వస్తే నిజామాబాద్కు ఎంఆర్పిఎస్కు గుండెకాయ తొల్లికొండ అని చెప్పేసి 10 సార్లు మందకృష్ణ మాదిగ గారు చెప్పిండు. ఆ ఉద్యమము తొల్లికొండలో మేము ఇప్పటికీ కొనసాగిస్తున్నాం. 94లో స్టార్ట్ అయిన ఉద్యమము ఇప్పుడు 2024 అంటే 30 ఏళ్ల ఉద్యమంలో సంకపల్లి బుచ్చన్న లాంటి ఎంతోమంది నాయకులు ఇక్కడ ఉండి ఉద్యమాన్ని నడిపించారు. సంకపల్లి బుచ్చన్న గారు చనిపోయినప్పుడు కూడా ఎక్కడో 400-500 కిలోమీటర్ల దూరంలో ఉన్న మందకృష్ణ మాదిగ గారు ఊరు నందరినీ మాదిగకుల సంఘాన్ని మొత్తం వేస్ట్ చేపించి 4 గంటలకైనా అట్లీస్ట్ నా కార్యకర్తను, నా నాయకుడిని నేను చూసుకోవాలని చెప్పేసి వచ్చి మరి భుజం మోసి ఆయనకు అంతిమ సంస్కరణలు చేయడం జరిగింది. అంత పెద్ద చరిత్ర తొల్లికొండకు ఉన్నది. అందుకనే తొల్లికొండ నిత్యం ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని తన ఒంటి మీద నిలబెట్టుకొని ఉద్యమాలు చేస్తున్నది. అందుకని తొల్లికొండలో ఇంకా ఎంఆర్పిఎస్ ఉద్యమకారులు పుట్టాలని నేను ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఇదే ప్రాంతానికి, ఇదే తొల్లికొండ గ్రామానికి చెందినవాడిగా చెబుతూ జై మాదిగ, జై మందకృష్ణ.